నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అటు అమెరికా ఆగటం లేదు, ఇటు ఇరాన్ తగ్గటం లేదు. పరస్పరం దాడులతో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు భిన్నమైన ప్రకటనలతో గందరగోళానికి తెరతీస్తున్నాయి. హర్మూజ్ చుట్టూ అసలు ఏం జరుగుతోంది? పశ్చిమాసియాలో వార్ అంతకంతకు ఎక్కువవుతోందా? ప్రపంచానికి మళ్లీ గ్యాస్ టెన్షన్ తప్పదా? పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటోంది. పరస్పరం దాడులు, ప్రతి దాడులతో అగ్నిగుండంగా మారుతోంది. హర్మూజ్ చుట్టూనే వార్ తిరుగుతోంది. ఈ జలసంధి కంట్రోల్పై అటు అమెరికా, ఇటు ఇరాన్ తెగ కొట్టుకుంటున్నాయి. భిన్నమైన ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇటు ఇరాన్, అటు అమెరికా పరస్పర దాడులు, భిన్న ప్రకటనలు. హర్మూజ్ చుట్టూ అలజడులు. పశ్చిమాసియా పరిస్థితి క్షీణిస్తోందా? యుద్ధం మరింత ముదురుతుందా? ప్రపంచానికి మళ్లీ గ్యాస్ కష్టాలు తప్పవా? రెండు దేశాలు దారికొచ్చేది ఎప్పుడు? అమెరికా, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతోంది. ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. పరస్పర దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కాల్పుల విరమణ ముగిసిన వెంటనే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇస్లామిక్ గార్డ్ కార్ప్స్ వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం అటాక్స్ చేసింది. అలాగే ఇరాన్ ప్రయోగించిన క్రూయిజ్ మిసైల్, ఓ వార్ఫేర్ డ్రోన్ను కూల్చేసినట్లు అమెరికా ప్రకటించింది. వీటితో పాటు సౌత్ ఇరాన్లోని కీలకమైన బందర్ అబ్బాస్, సిరిక్, ఖేష్మ్, జాస్క్ తదితర ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. అటు అమెరికా స్థావరాలపై ఇరాన్ రివెంజ్ అటాక్స్ చేసింది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్లలోని అమెరికన్ మిలిటరీ స్థావరాలపై దాడులకు దిగింది. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసిన కారణంగానే అమెరికా సైన్యం దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఇరాన్లోని 140 స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఆ తర్వాత ఇరాన్ సైతం అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులు చేసింది. తొలిసారి సముద్ర డ్రోన్లు వాడింది అమెరికా. ఈ 3 అత్యాధునిక కార్సైర్ వన్వే అటాక్ సముద్ర డ్రోన్లు ఇరాన్ పోర్టులకు దూసుకువెళ్లి అక్కడ ఉన్న సబ్మెరైన్లు, యుద్ధ నౌకల నిర్వహణ కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇది గ్లోబల్ డిఫెన్స్ రంగంలో సరికొత్త యుద్ధ విప్లవానికి తెరలేపింది. సైనిక చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సీ డ్రోన్స్ను నేరుగా యుద్ధ ఆపరేషన్లో ఉపయోగించింది అగ్రరాజ్యం. ఇరాన్లోని వ్యూహాత్మక బందర్ అబ్బాస్ నావికా స్థావరాన్ని టార్గెట్గా చేసుకుని 3 కార్సైర్ సముద్ర డ్రోన్లతో ఈ అటాక్స్ చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఈ నావికా స్థావరం ఇరాన్కు అత్యంత కీలకమైన సైనిక కేంద్రాల్లో ఒకటి. వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగించే ఇరాన్ సామర్థ్యాన్ని తగ్గించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని అమెరికా స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్కు చెందిన వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ మౌలిక సదుపాయాలు, చిన్న నౌకాదళ యూనిట్లపై కూడా దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ పరిణామం భవిష్యత్ యుద్ధాల్లో మానవరహిత సాంకేతికత, సముద్ర డ్రోన్ల వినియోగం పెరుగుతుందనడానికి కీలక సంకేతంగా మారింది. ఇక హర్మూజ్ జలసంధి గుండా రవాణా అయ్యే ప్రతి సరుకుపై అమెరికా 20% ఛార్జీ వసూలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిఫలం లేకుండానే అమెరికా ఆ జలసంధికి రక్షణ ఇస్తూ వచ్చింది. ఇక ఆ పరిస్థితి ఉండదు. ధనిక దేశాలు చెల్లింపులు చేయాల్సిందే. తమ వాళ్లను ప్రమాదంలో పడేసినందుకు ఇది పరిహారం అని హెచ్చరించారు ట్రంప్. ఈ అత్యంత ఉద్రిక్త ప్రాంతంలో భద్రత, రక్షణ కల్పించే పనికయ్యే ఖర్చు మొత్తాన్ని సరుకులపై 20% రేటుతో తిరిగి వసూలు చేస్తామన్నారు ట్రంప్. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారాయన. హర్మూజ్ జలసంధి తెరిచే ఉందని, అలాగే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ నౌకలు దేశంలోకి రావడం, బయటకు వెళ్లడం అడ్డుకునే దిగ్బంధాన్ని అమెరికా మళ్లీ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇరాన్ నౌకలు ఆ దేశ వినియోగదారుల నౌకల రాకపోకలను మాత్రమే అడ్డుకునే దిగ్బంధాన్ని మళ్లీ అమలు చేస్తున్నామని, మిగతా అన్ని దేశాల నౌకలకు హర్మూజ్ జలసంధి వినియోగంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. హర్మూజ్ని కంట్రోల్ చేస్తామన్న ట్రంప్ కామెంట్స్కు ఇరాన్ తీవ్రంగా రియాక్ట్ అయింది. అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పింది. ఈ జలమార్గం విషయంలో అమెరికాతో సహకరించే గల్ఫ్ దేశాల చర్యను యుద్ధ చర్యగానే పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇరాన్ వరుసగా రెండో రోజు పరస్పర దాడులు జరుపుకుంటున్న వేళ ఈ హెచ్చరిక వచ్చింది. హర్మూజ్ జలసంధిపై తమకే నియంత్రణ ఉందని రెండు దేశాలు చెబుతూ ఉండడం గందరగోళానికి దారితీస్తోంది. మరోవైపు అమెరికా దళాల శత్రుపూరిత చర్యలను కారణంగా చూపిస్తూ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ ప్రకటించింది. పరిస్థితులు కుదుటపడిన తర్వాత అన్ని దరఖాస్తులు పరిశీలించి అనుమతుల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని వివరించింది. గత 24 గంటల్లో అమెరికా జరిపిన దాడులు ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ శాంతి భద్రతలకు కూడా తీవ్రమైన ముప్పుగా మారాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. హర్మూజ్ జలసంధి భద్రతా వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల ప్రపంచ సముద్ర వాణిజ్య రవాణాపై ప్రతికూల ప్రభావం పడుతోందని కూడా ఇరాన్ ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అమెరికానేనని, ఇరాన్ రవాణా మౌలిక సదుపాయాలు, ఫిషింగ్ బోట్స్, ఇతర వాతావరణ కేంద్రాలపై దాడులు జరిపిందని తెలిపింది.
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంతో అంతర్జాతీయంగా మరోసారి ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల నెలకొన్న సైనిక ఉద్రిక్తతల తర్వాత మళ్లీ దౌత్య చర్చలు ప్రారంభించేందుకు ఖతార్ ప్రతినిధులు ఇరాన్లో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని వాణిజ్య నౌకల యాజమాన్యాలను ఆదేశించింది. ప్రజాభద్రత దృష్ట్యానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఖతార్ సహా ఇటీవల తాత్కాలిక శాంతి ఒప్పందం జరగడంలో కీలకంగా వ్యవహరించిన పాకిస్తాన్ కూడా మళ్లీ రంగంలోకి దిగినట్లు టాక్. ఇరు దేశాలు కాస్త సంయమనం పాటించాలని, ఒప్పందం అమలు దిశగా అమెరికా, ఇరాన్ సహకరించాలని కోరింది. ఇక హర్ముజ్ జలసంధికి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలక స్థానం ఉంది. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా జరిగే ముడి చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ మార్గంలో ఎలాంటి చిన్న అంతరాయం ఏర్పడినా అంతర్జాతీయంగా చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ ఈసారి సరికొత్త వార్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుందా? రష్యా నుంచి ప్రళయ విమానాన్ని అందుకే తెప్పించిందా? అమెరికా ఎక్కువ చేస్తే గల్ఫ్ దేశాలకు చుక్కలు చూపించబోతోందా? ఇప్పటిదాకా ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? గల్ఫ్లో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ముందుగా హర్ముజ్ జలసంధిలో అనుమతి లేని మార్గంలో వెళుతోందంటూ భారతీయ సిబ్బంది ఉన్న ఓ నౌకపై ఇరాన్ కాల్పులు జరపడం, ఆ వెంటనే జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సైప్రస్ జెండాతో 11 మంది భారతీయ సిబ్బందితో వెళుతున్న కంటైనర్ షిప్పుపై ఇరాన్ కాల్పులు జరిపిన ఘటనలో ఓ భారతీయుడు గల్లంతు కాగా మిగతా 10 మందిని రెస్క్యూ టీంలు కాపాడాయి. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులను భారత్ తీవ్ర ఆందోళనకరమైనవిగా అభివర్ణించింది. పశ్చిమాసియాలో తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చింది. తమ హెచ్చరికలను, మార్గాన్ని సరిచేసుకుని అనుమతించిన మార్గంలో వెళ్లాలనే సూచనలను పలు నౌకలు తిరస్కరించాయని ఇరాన్ ఐఆర్జీసీ తెలిపింది. వాటిలో ఒక నౌకపై హెచ్చరికగా కాల్పులు జరిపి దాన్ని నిలిపివేశామని చెప్పింది. ఏ నౌకను జలసంధి దాటడానికి అనుమతించబోమని ప్రకటించింది. ప్రతీకార చర్యలు చేపడితే ధీటుగా జవాబిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఐఆర్జీసీ ప్రకటన వెలువడిన కాసేపటికే ఇరాన్పై అమెరికా దాడులను ప్రారంభించింది. జలసంధి గుండా వెళుతున్న సైప్రస్ జెండాతో ఉన్న ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ బహిరంగంగా దాడి చేసిందని అమెరికా తెలిపింది. ఆ నౌకలోని ఒక పౌర సిబ్బంది అపహరణకు గురయ్యారని, నౌకలో మంటలు చెలరేగడం, ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతినడం వల్ల ఆ నౌక ముందుకు సాగలేకపోతోందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. హర్ముజ్పై ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోందన్నారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. 4 గంటల పాటు ఇరాన్ క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, నౌకాదళ స్థావరాలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, సమాచార నెట్వర్క్లు, తీర ప్రాంత నిఘా ప్రాంతాల వంటి దాదాపు 140 లక్ష్యాలపై దాడులు పూర్తయ్యాయని సెంట్కామ్ తెలిపింది. జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే పౌర నౌకలు, వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని ఈ దాడులు దెబ్బతీస్తాయని చెప్పుకొచ్చింది. ఇంధన, పెట్రోకెమికల్ కేంద్రాలైన బుషెహర్, అసలు ఎహ్లతో సహా దేశంలోని దక్షిణ తీరాల వెంబడి పలు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. బందర్ అబ్బాస్, బందర్ ఈ దయ్యర్ రేవు నగరాలు, హర్ముజ్ జలసంధికి సమీపంలోని సిరిక్ ప్రాంతంలో కూడా పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని యుఎస్ స్థావరాలపై విరుచుకుపడింది. డ్రోన్, క్షిపణి దాడులతో బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ దేశాల్లో హెచ్చరికల సైరన్లు మోగాయి. ఆయా దేశాల్లో అనేక చోట్ల పేలుళ్ల శబ్దాలు వినపడ్డాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నందున ఈ పేలుళ్లు జరుగుతున్నాయని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయా దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. గత నెలలో ఇరాన్, అమెరికా మధ్య 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా ఇటీవల మళ్లీ పరస్పర దాడులు మొదలవడంతో ఈ ఒప్పందానికి తూట్లు పడ్డాయి. ఇరాన్తో చర్చలు కొనసాగుతాయని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. కానీ హర్ముజ్ను ప్రపంచ దేశాల నౌకల రాకపోకలకు ఓపెన్గా ఉంచాలని అమెరికా స్పష్టం చేస్తూ ఉండగా ఆ జలసంధి తమ కంట్రోల్లోనే ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ముగింపునకు రాలేదు. ఇరు దేశాలు చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలుకుతాయని భావించేలోపే పరిస్థితులు తిరిగి మొదటికి వచ్చాయి. 2 దేశాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్న ఈ తరుణంలో రష్యా ఇరాన్కు ఒక అత్యాధునిక విమానాన్ని పంపడం వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్ అయింది. అత్యున్నత స్థాయి TU-214PU డూమ్స్డే విమానాన్ని టెహ్రాన్కు పంపింది రష్యా. ఈ చర్య ద్వారా ఇరాన్కు మాస్కో బహిరంగంగానే మద్దతు ప్రకటించినట్లయింది. ఇరాన్కు అమెరికా నుంచి దాడులు తీవ్రమవుతున్న క్రమంలో ఈ విమానం ఇరాన్ గగనతలంలో నిరంతరం నిఘా ఉంచుతుంది. అమెరికా యుద్ధ విమానాలు లేదా క్షిపణులు దూసుకొస్తే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ముందే అలర్ట్ చేస్తుంది. ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న ఈ విమానం ఇప్పుడు ఇరాన్కు చేరుకోవడం చర్చనీయాంశమైంది. దీని రాకతో ఇరాన్కు రక్షణ పరంగా మరింత బలం చేకూరింది. TU-214PU ప్రత్యేకతలకొస్తే ఇది సాధారణ విమానం కాదు. ఇందులో
అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ నెట్వర్క్లు, ప్రత్యేక డేటా లింక్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సదుపాయాల వల్ల సంక్షోభ సమయాల్లో విమానంలో ప్రయాణిస్తూనే యుద్ధ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. ఈ కారణంగానే దీన్ని రష్యా ప్రళయ విమానం అని పిలుస్తుంది. భూమిపై అణుదాడులు సంభవించినప్పుడు దేశ అధ్యక్షుడు, రక్షణ మంత్రి, సైన్యాధిపతులు ఈ విమానంలో ఎక్కి ఆకాశం నుంచే యుద్ధ వ్యూహాలను రచించవచ్చు. కాక్పిట్ మినహా ఈ విమానానికి ఎలాంటి కిటికీలు ఉండవు. ఇది అణు విస్ఫోటనం వల్ల వచ్చే రేడియేషన్, విద్యుదయస్కాంత తరంగాల నుంచి లోపల ఉన్న వారిని రక్షిస్తుంది. అలాగే ఆకాశంలోనే దీనికి ఇంధనం నింపే సదుపాయం ఉండడం వల్ల వరుసగా కొన్ని రోజుల పాటు ల్యాండ్ అవ్వకుండానే గాల్లో ప్రయాణించగలదు. ఇక ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న సమయంలోనూ ఈ విమానం రష్యాలో చాలాసార్లు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ప్రస్తుతం రష్యా వద్ద ఇటువంటి విమానాలు ఎన్ని ఉన్నాయి అనే విషయంపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. మొత్తానికి ఇరాన్ ఈసారి వార్ విషయంలో సరికొత్త స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రష్యా నుంచి ప్రళయ విమానాన్ని తెప్పించింది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ త్వరలోనే ప్రజల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను ఈ నెల 23న టెహ్రాన్లో ఆయన నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టాక ముస్తఫా బహిరంగంగా కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ యుద్ధం ముదురుతున్న వేళ ఖమేనీ వస్తుండటంతో అమెరికా ఇరాన్ వార్ ఇంకే టర్న్ తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో హర్మూజ్ జలసంధిలో రవాణాపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాలు కొనసాగితే భారత్కు ముడి చమురు, ఎల్పీజీ దిగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. సప్లైలో అంతరాయం ఏర్పడితే గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. అలాగే ముడి చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండడం ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. అనుమతి లేదంటూ ఓ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో రగిలిపోయిన అమెరికా మూడో విడత దాడులు మొదలుపెట్టింది. హర్మూజ్ జలసంధిని మూసివేయడాన్ని సమర్థించుకుంటోంది ఇరాన్. కొన్ని దేశాల నౌకలు తాము సూచించిన నిర్దేశిత సముద్ర మార్గదర్శకాలను పాటించట్లేదని, నావిగేషన్ వ్యవస్థలను పూర్తిగా నిలిపివేస్తున్నాయని తెలిపింది. అటువంటి నౌకలను అడ్డుకోవడానికే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ రీజియన్లో అమెరికా సైనిక జోక్యానికి పూర్తిగా తెరపడేంత వరకు జలసంధిని తెరిచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇరాన్పై దాడులు కొనసాగితే ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలతో పాటు వారి మిత్ర దేశాల నౌకాదళ స్థావరాలను కూడా టార్గెట్గా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోనే సెంట్కామ్ దాడులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సైప్రస్పై మాత్రమే కాకుండా ఖతార్, సౌదీ అరేబియాకు చెందిన మరికొన్ని చమురు నౌకలపై కూడా ఇరాన్ అటాక్స్ చేసిందని అమెరికా ఆరోపించింది. పరస్పర దాడులతో యుద్ధ విరమణకు కుదిరిన తాత్కాలిక ఒప్పందానికి విఘాతం ఏర్పడింది. అమెరికా మాత్రం హర్ముజ్ ఫ్రీ రూట్పై క్లారిటీ ఇవ్వాలని ఇరాన్కు డెడ్లైన్ విధించడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో తగ్గేదే లేదంటోంది ఇరాన్. ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవబోమంటోంది. దీనికి విరుద్ధంగా ఈ వ్యూహాత్మక జలమార్గం తెరిచే ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా హర్ముజ్ దగ్గర గందరగోళంతో భారత్ సహా పలు దేశాలు మరోసారి ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా ఇరాన్ దాడులు ఆరంభమైన తర్వాత భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎల్పీజీ సంక్షోభం తలెత్తింది. గ్యాస్ సరఫరాను ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేయాల్సి వచ్చింది. కమర్షియల్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 3,100 రూపాయలను దాటేశాయి. ఇప్పుడు మరోసారి ఇరాన్ ఉన్నపళంగా మూసివేయడంతో మళ్లీ అటువంటి పరిస్థితులు తలెత్తవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. వార్ అంతకంతకు ముదురుతుండడంతో మళ్లీ చమురు కష్టాలు తప్పేలా లేవు. గ్యాస్ ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇకపై ఆ హర్ముజ్ జలసంధి మీదుగా తమ పర్మిషన్ లేకుండా ఏ నౌక వచ్చినా కాల్పులు జరుపుతామని ఐఆర్జీసీ ప్రకటించింది. జలసంధిని మళ్లీ ఎప్పుడు తెరవాలో తామే నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు మూసివేత కొనసాగుతుందని చెప్పింది. దీంతో ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు నౌకలు రావడం కష్టమైపోతుంది. ముఖ్యంగా ఖతార్ నుంచి గ్యాస్ నౌకలు రాలేవు. దానివల్ల భారత్లో ఇళ్లకు, హోటళ్లకు వంట గ్యాస్ కొరత రావచ్చంటున్నారు నిపుణులు. భారత్కు చెందిన 22 చమురు వాహక నౌకలు హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి. ఈ నౌకల్లో 16.7 లక్షల టన్నుల ముడి చమురు, 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, 2 లక్షల టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఉంది. చిక్కుకున్న భారతీయ నౌకల్లో ప్రయాణిస్తున్న నావికులు సురక్షితంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ జలసంధిపై గందరగోళం భారత్ను కలవరపెడుతోంది. భారత్ 88% ముడి చమురును, 50% సహజ వాయువును, 60% ఎల్పీజీని దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం ప్రారంభం కాకముందు భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 50% సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ వంటి దేశాల నుంచి వచ్చేది. ఆ దేశాల నుంచి వచ్చే చమురు నౌకలు తప్పనిసరిగా హర్ముజ్ జలసంధి మీదుగా రావాల్సిందే.
చమురు దిగుమతుల్లో కలిగిన తరుగుదలను రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, లాటిన్ అమెరికాల నుంచి వచ్చే దిగుమతుల సాయంతో కొంతవరకు భర్తీ చేస్తున్నారు. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు కావలసిన సహజ వాయువు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. హర్మూజ్ క్లోజ్తో ఇంధన, ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు మరోసారి బ్రేక్ పడినట్లే. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు మరోసారి పెరగవచ్చు. అప్పుడు నిత్యావసర, అత్యవసర వస్తువుల ధరలు పెరగవచ్చు. ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ప్రస్తుతం బ్యారెల్కు $70-80 ఉన్నాయి. ఇవి పెరగవచ్చనే అంచనాలున్నాయి. భారత్ ప్రస్తుతం రష్యా, అమెరికా, బ్రెజిల్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే ఈ దేశాలు మనకు చాలా దూరంలో ఉండడంతో దిగుమతికి ఎక్కువ ఖర్చు అవుతోంది. దీంతో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించేది లేదంటున్నాయి. ఇప్పుడు హర్ముజ్ దగ్గర హైటెన్షన్తో ఇక ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవంటున్నారు నిపుణులు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం చూస్తుంటే భారత్లో మరోసారి చమురు, ఎల్పీజీ సంక్షోభం తప్పదేమోననిపిస్తోంది. భారత్కు అధిక మొత్తంలో చమురు, ఎల్పీజీ ఈ జలసంధి మీదుగానే దిగుమతవుతూ ఉండడంతో మరోసారి చిక్కులు తప్పేట్లు లేవు. మొట్టమొదట మన దేశంలో ఏర్పడేది గ్యాస్ కొరతే. జూలై 9 తర్వాత అమెరికా తాజా దాడుల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $79కు ఎగబాకింది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత కూడా ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారింది. యుఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్లో సుమారు 1 కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. మొత్తానికి పశ్చిమాసియాలో మళ్లీ ముదురుతూ ఉండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ వార్ మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే గ్యాస్ కష్టాలు తప్పవనే పరిస్థితులు టెన్షన్ పెడుతున్నాయి.